కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంధన ధరల పెంపు, వర్క్ ఫ్రం హోం పై ప్రధానంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంధన ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగవచ్చంటూ సోషల్ మీడియాలో పోస్టులు వస్తూ ఉన్నాయి. ఈ సమావేశంలో దేశ ఆర్థిక పరిస్థితులు, ఇంధన వినియోగ నియంత్రణ చర్యలపై సమీక్ష జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే వ్యవసాయం, ఎగుమతులు, పరిశ్రమలకు సంబంధించిన ప్రోత్సాహకాలపై, పథకాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇవాళ జరిగే కేంద్ర కేబినెట్పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంధన ధరల పెంపు, వర్క్ ఫ్రం హోంపై ప్రధానంగా చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంధన ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగవచ్చంటూ సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. ఈ సమావేశంలో దేశ ఆర్థిక పరిస్థితులు, ఇంధన వినియోగ నియంత్రణ చర్యలపై సమీక్ష జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే వ్యవసాయం, ఎగుమతులు, పరిశ్రమలకు సంబంధించిన ప్రోత్సాహక పథకాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇవాళ జరిగే కేంద్ర కేబినెట్పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మరి కాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. కేంద్ర కేబినెట్ సమావేశానికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ఆసక్తి కనిపిస్తోంది. వర్క్ ఫ్రం హోంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. దేశ ఆర్థిక పరిస్థితులు, ఇంధన వినియోగ నియంత్రణ చర్యలపై సమీక్ష జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బలరాం, కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధాని అధ్యక్షతన జరగనున్న ఈ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారీగా ధరలు పెరిగే అవకాశాలు ప్రస్తుతం కనపడుతున్నాయి. ముడి చమురుకు సంబంధించి కావచ్చు, ఎల్పిజి గ్యాస్ కొరత, బంగారం, అదేవిధంగా ఎరువుల దిగుమతులు, ఇతర అంశాలు, వీటన్నిటిపైన కూడా ఇప్పటికే దాదాపు 9 అంశాలపైన ఇటు హైదరాబాదు, గుజరాత్ వేదికగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని కొన్ని కీలక సూచనలు చేయడం జరిగింది. మరి ఇటువంటి నేపథ్యంలో ధరలను కంట్రోల్ చేయడంతో పాటు దేశీయ ఉత్పత్తులను పెంచే విధంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. దీంతో పాటు ఇతర కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఈ కేబినెట్ లో ఆమోదం పొందే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అయితే మధ్యాహ్నం తర్వాత, అంటే దాదాపు 4 గంటల ప్రాంతంలో ఈ కేబినెట్ నిర్ణయాలపైన కూడా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ దానికి సంబంధించిన వివరణలు కూడా ఇస్తారనేది కూడా కొంత సమాచారం అందుతుంది. మరి ఎటువంటి నిర్ణయాలు ఈ కేబినెట్ లో తీసుకోబోతున్నారు అన్న దానిపైన కూడా ఆసక్తికరంగా మారిన పరిస్థితి. పెంచుతూ దాదాపు 6% నుంచి 15% సుంకాన్ని పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో మరి కేవలం బంగారం వరకే ఈ యొక్క సుంకం పెంపు ఉంటుందా, లేదా ఇతర అంశాలపైన కూడా ఈ యొక్క బంగారం లాగానే వాటిపైన కూడా సుంకాన్ని పెంచుతారా అన్న దానిపైన కూడా మరి ఈ కేబినెట్ లో ఏ విధమైన చర్చ జరగబోతుంది. ఒకవైపు వర్క్ ఫ్రం హోమ్స్, అదే విధంగా ఆన్లైన్ మీటింగ్స్ అంటూ చెప్పడము, మరోవైపు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలంటూ చెప్పడం, వంట నూనె ఉత్పత్తిని తగ్గించుకోండి, 15% వంట నూనె వాడకాన్ని తగ్గించండి ప్రతిరోజు అంటూ కూడా పిలుపునివ్వడము, అదే విధంగా ఎరువులకు, విద్యుత్ వినియోగానికి సంబంధించి ముఖ్యంగా సోలార్ పైన ఎక్కువగా ఆధారపడండి అంటూ కూడా సూచనలు చేయడము, అదే విధంగా ప్రజా రవాణా వ్యవస్థను వాడుకోవాలి, మెట్రో లాంటి వ్యవస్థలను పూర్తిగా వాడుకొని ప్రజా రవాణా ద్వారానే తమ గమ్యస్థానానికి చేరుకోవాలంటూ కూడా ఆయన పిలుపునివ్వడము, వీటన్నిటి వెనకాల ఈ రోజు కేబినెట్ లో ఏం నిర్ణయాలు తీసుకోబోతున్నారన్న దానిపైన కూడా దేశ వ్యాప్తంగా కూడా కొంత ఆసక్తికరంగా మారింది. మరి దీంట్లో కేవలం బంగారానికి మాత్రమే కేంద్రం పరిమితం అయిందా, లేదా ఇతర అంశాలపైన కూడా ఈ రోజు పెంపుకు సంబంధించి నిర్ణయం తీసుకోబోతున్నారా, లేదా గ్యాస్ లాంటిది, అంటే ఇప్పటికే ఎల్పిజి పైన 40 రోజులు ఈ యొక్క బుకింగ్ పీరియడ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. బుకింగ్ చేస్తున్న కస్టమర్ కి 10 రోజుల తర్వాత గ్యాస్ డెలివరీ అవుతుంది. అంటే ఒక కుటుంబంలో 50 రోజుల వరకు ఒక సిలిండర్ మాత్రమే వాడుకునే విధంగా దాన్ని కట్టడి చేయడం జరిగింది. మరి అటువంటి కీలక సూచనలు ఏమన్నా ఇటువంటి ఇతర వాటిపైన చేయబోతున్నారా, రైతులకు సంబంధించి కావచ్చు?
గోపి, అంటే ధరల పెరుగుదలకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం గత కొంతకాలంగా జరుగుతూ ఉంది. ఈ ఎన్నికల తర్వాత ధరలు పెరుగుతాయి, ముఖ్యంగా డీజిల్ పెట్రోల్ ధరలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సిచ్యువేషన్ కూడా ఆ రకంగానే కనిపిస్తోంది. ముఖ్యంగా సామాన్యులను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? అంటే సామాన్యుల మీద ఎక్కువగా భారం పడకుండా ఉండే విధంగా ఏమైనా చర్యలు ఉండే అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా మీరు అన్నట్టు నిన్న ఏదైతే సిఐఏ సబ్మిట్ లో కూడా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ పురి ఈ పెట్రోలియానికి సంబంధించి ఆయన మాట్లాడుతున్న సందర్భంగా పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల వల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా ధరలను భారీగా పెంచడం జరిగింది. కానీ భారత్ మాత్రమే ప్రజలపైన భారం పడకుండా ప్రభుత్వమే వాటిని భరిస్తూ వస్తుందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత పశ్చిమాసియాలో ఉన్న పరిస్థితులు చక్కబడతాయనేది కూడా చెప్తున్నప్పటికీ మరి ఏ విధంగా ఉండబోతుంది దీనికి సంబంధించి ఇటు పశ్చిమాసియాలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనే దానిపైన కూడా ఇంకా ఒక స్పష్టత రావాల్సి ఉంది. మరి కేబినెట్ లో ఈ యొక్క ధరల పెరుగుదలకు సంబంధించి కావచ్చు లేదా కొరతకు సంబంధించి ఇప్పుడు ముఖ్యంగా వర్షాకాలంలో యూరియా ఎక్కువగా అవసరం ఉంటుంది కాబట్టి అటువంటి ఎరువులకు సంబంధించి కూడా ఏమైనా కొరత ఉంటుంది లేదా ఆ యూరియా లాంటివి వాడకుండా ఇతర ప్రత్యామ్నాయాలను వాడాలంటూ కూడా సూచించబోతున్నారా? అసలు ఎటువంటి ఈ మీటింగ్ ఈ రోజు కేబినెట్ లో ఎటువంటి అంశాలపైన చర్చ జరగబోతుంది అనేది మాత్రం దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా అయితే ఎదురు చూస్తున్నారు బలరాం. రైట్, థ్యాంక్ యూ గోపి.